హలో హలో పలనాడు, పలనాడుకి వచ్చింది నెల్లూరు నుంచి పులి స్వాగతం పలుకుతున్నారు. ఆ స్వాగతమే ఈ ప్రభంజనం. ఈ ప్రభంజనంలో నెల్లూరు నుంచి వచ్చాడని కాదు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వదిలిన రామబాణం. అయితే ఒక్కటి మట్టికి మీరందరూ గుర్తుంచుకోవాలి. అబ్బా, చంద్రబాబు నాయుడు గారికి ఎలా దిగిందయ్యా, ఎలాంటి కౌంటర్ ఇచ్చాడయ్యా ఆ జగన్మోహన్ రెడ్డి గారు. అబ్బో అదిరింది కౌంటర్ అంటే. అనిల్ కుమార్ యాదవ్ గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు మన పలనాడు వచ్చాడంటే మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఏ ప్రభుత్వం వచ్చినా, ఎవరొచ్చినా బీసీకి నరసరావుపేట ఎప్పుడూ ఇవ్వలేదు. 1952 నుంచి కూడా ఇవాళ బీసీలకి పూర్తి స్థాయిలో అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి మనం అందరూ కూడా అభినందనలు తెలియపరచాలి. ఏదబ్బా 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 ఇప్పుడు పాపం రోజు ఏ అబ్బా రోజువారీ మర్యాద సభలు పెడుతున్నారయ్యా. మర్యాద సభలు వస్తే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏమైనా వస్తారేమోనని మర్యాద సభలు పెడుతున్నారు. బాగా పడదా, బాగా కుమ్మారా, బాగా కుంపించుకున్నారా, సరిపోయింది. దూర బాగా తీరింది, దురద బాగా తీరింది. అబ్బా నేను రాజరావు ఎవడికి కావాలయ్యా నువ్వు, ఎవడికి కావాలి నువ్వు? తానా తందానా అయిపోయిందయ్యా కృష్ణయ్యా. మీలాంటి వాళ్ళని మేము ఎందరినో చూసాం, ఎప్పుడో చూసాం. బ్రహ్మనాయుడిని నువ్వేం చేస్తావు? ఒక్క అనిల్ కుమార్ యాదవ్ దాకా అవసరం లేదు, బ్రహ్మనాయుడితో చూసుకో. దేనికైనా రెడీ, దేనికైనా. ఇందాక కాసు గారు చెప్పారు చూడు, దానికైనా రెడీ, దీనికైనా రెడీ, దీనికైనా రెడీ, దానికైనా రెడీ. అది గుర్తుంచుకో. మీ అందరికీ నేను ఒక్కటే చెప్తున్నా, ఎగిరెగిరి పడుతున్నారు. ఆగండి. తోలు ఎవరు చేస్తారు? శర్మం చేస్తాం, తోలు చేస్తాం, తొక్క చేస్తామని చెప్తారా? ఏది నీ చూసే తొక్క? నేను ఒకటే మాట చెప్తున్నా, చాలా మందికి గౌరవప్రదంగా ఉండాలనుకోండి, కానీ అగౌరవంగా అధర్మంగా మాట్లాడుతున్నారు మీరు. ధర్మ పోరాటం చేస్తుంది యువతల వైసీపీ ప్రభుత్వం గాని, వైసీపీ నాయకులు గాని. మా మంత్రి గారు ఉన్నారు, మా ఇన్ఛార్జి మంత్రి గారు. అబ్బా దెందులూరులో బాగా చేశారయ్యా, దెందులూరులో బాగా వేసుకున్నారు. ఆ తర్వాత మా అంబటి రాంబాబు గారు ఉన్నారు. దేనికైనా, దానికైనా, దీనికైనా, దేనికైనా సిద్ధమే. ఆయన ఉదయం దాకా ఒక పార్టీ, సాయంత్రం ఒక పార్టీకి పోయాడు ఒక ఆయన బాగా దిగింది, దూరం తీరింది, దూరం తీరింది. ఈ అంబటి రాంబాబు బాగా వేశాడు. ఇలా చెప్తే మీ అందరిగా చెప్తున్నా, పలనాడంటే ఏంటనేది, మన పౌరుషం అంటే ఏంటనేది. బ్రహ్మనాయుడు అంటే ఏంటయ్యా? బ్రహ్మనాయుడు మీద యుద్ధం చేద్దాం అనుకున్నావా? అయిపోయింది. నీకు నాకే యుద్ధం. నన్ను ఓడించు, నీకు దమ్ముంటే నీవు 100 మందిని చేసుకురా. విజయవాడ కూడా పోయి చేసుకురా. తెనాల్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా చేసుకురా. నీది తినాలి, నాది తినాలి. అక్కడ చూద్దాం. ఓకే, చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. నిజంగా ఎంత బాధగా ఉందంటే
అన్ని విధాలా వాడుకొని వదిలేసిన దుర్మార్గుల్ని మనం ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు. నిజంగా బీసీ సోదరులందరూ మీరు ఒక్కసారి గుర్తు పెట్టుకోండి, నిజమైనటువంటి నాయకుడు ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనార్టీలకి, చిన్న వాళ్ళకి, చన్న వాళ్ళకి, బడుగు బలహీన వర్గాల వారికి ఎంత న్యాయం జరిగిందయ్యా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా. ఈ పక్క కూర్చున్న మంత్రి బీసీ, ఆ పక్క కూర్చున్న మంత్రి ఎంపీ, అసలు ఎటు చూసినా ఇంకొక్క మాట చెప్పి సెలవు తీసుకుంటున్నా. 30 మంది కాపులకి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చింది అన్న జగన్ అన్నని మీరందరూ గుర్తు చేసుకోండి. పవన్ గారు 35 మంది కాపులకు మరి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చాడు. మరి నీవు పవన్ గారు రేపు నువ్వు ఎంతమందికి కాపులకు సీట్లు ఇప్పగలవు? 30 మందికి ఇప్పగలవా? మేము మంత్రులు ఇచ్చాం, అడుగు అన్న రామన్న, రాంబాబు అన్న, అత్తాటి వాళ్ళు 5 ఉన్నారు. ఇవన్నీ నీకు ఎక్కడొస్తాయి? 35 సీట్లు తీసుకోకపోతే నిన్ను తోలు చేస్తారు ఇక్కడ ఉన్నటువంటి కాపు నాయకులందరని కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాను.